రాబోయి చందమామ. మీరేం కంగారు పడకండి. అతి త్వరలోనే నాకు మీ అబ్బాయికి విడాకులు కన్ఫర్మ్ అవుతాయి. ఎలాగమ్మా? వాడు ససేమిరా అంటుంటే నువ్వేం మాట్లాడతావు? ఆయన్ని ఎలా ఒప్పించాలో, ఎలా చెప్తే ఆయన దానికొస్తారో నాకు బాగా తెలుసత్తయ్యా. చూసారా భానుమతి గారు, మీ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నారో చూసారా? నేనంటే విపరీతమైన ప్రేముందంట. నిజమే, నేనంటే పాపం ఎంత ప్రేమో కదా. నా కోసం పడి చచ్చిపోతాడత్తయ్య మీ అబ్బాయి. మీరంటే నాకిష్టం లేదు, నేను కాపురం చేయను, నాకు విడాకులు కావాలని మొహాన చెప్పినా ఆ మనిషిలో ఏ మాత్రం నా మీద కోపం గాని ద్వేషం గాని లేవు. నా కాళ్ళు పట్టుకుంటారంట, నన్ను ఎలాగైనా సరే కన్విన్స్ చేస్తారంట. నేను ఎలా ఉండమంటే అలా ఉంటారట అత్తయ్య. ఎలా ఎలా అత్తయ్య నేను మీ అబ్బాయికి దూరం అయ్యేది? నాకు కూడా మీ అబ్బాయికి దూరం అవ్వాలని లేదు. నేను ఉందామనుకున్నా నాకొచ్చిన జబ్బు ఆయనకి నన్ను దూరం చేస్తుంది. పైగా రుద్రానికి మాటిచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోకపోతే ఎలా? మీరే చెప్పండి, చెప్పండి భానుమతి గారు. నిజంగా నేను ఎంత దురదృష్టవంతురాల్ని భానుమతి గారు. ఇంత ప్రేమించే మనిషిని బలవంతంగా వదులుకోవాల్సి రావడం అనేది నిజంగా దురదృష్టం కాకపోతే ఇంకేంటి? కానీ తప్పదు, ఎలాగైనా సరే మీ అబ్బాయిని నా నుంచి దూరం చేసుకుంటాను. నేను ఆయనకి పూర్తిగా దూరం అవ్వాలి. ఎంత కోపం తెప్పించినా అరే నేనంటే కొంచెం కూడా అసహ్యం కలగడం లేదు మీ అబ్బాయికి. నేను మీ అబ్బాయి కంటే చాలా మొండిదాన్ని అత్తయ్య. ఎందుకంటే నేను ఆల్రెడీ రుద్రానికి మాటిచ్చాను కాబట్టి నేను ఆయన జీవితం నుంచి తప్పుకోవాలి అనుకుంటున్నాను. ఇదే నాకున్న ఒకే ఒక్క మార్గం. ఇదిగో ఇది నేను వేసుకుని ఆయనకి శాశ్వతంగా దూరం అయిపోతే కనీసం అప్పుడైనా నేనిచ్చిన మాట నిలబడుతుంది. ఇంతకు మించి నాకు వేరే మార్గం లేదు. ఇలా చేస్తున్నానని మీరేం తప్పుగా అనుకోకండి. ఒకవేళ నేను మీకు దూరమైనా మీ గురించి మీరేం భయపడకండి. రుద్రాణి మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. మీ అబ్బాయి ఉన్నారు, మీ చెల్లెలు మీనాక్షి గారు ఉన్నారు. మిమ్మల్ని అందరూ బాగానే చూసుకుంటారు. కాకపోతే నేను మీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య. ఆ రోజు జీవితాంతం మీ అబ్బాయికి నేను తోడుగా ఉంటానని మాటిచ్చాను. కానీ
కానీ ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేని స్థితిలో ఉన్నాను. ఏమనుకోకండి. ఎడారిలో కోయిలా ఏది నీ పాట తుఫానులో దీపమై మిగిలావి పూట ఎడారిలో కోయిలా ఏది నీ పాట తుఫానులో దీపమై మిగిలావి పూట చుట్టూర సముద్రంలా చుట్టేసే కన్నీరు ఓ కాగితం పడవల్లే ఏమైపోతావు ఎడారిలో కోయిలా ఏది నీ పాట తుఫానులో దీపమై మిగిలావి పూట. చంద్రిక, పాప ఏడుస్తుంటే చూడవేంటి? చంద్రిక, 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 నిద్ర మాత్రలు. చంద్రిక, సారీ భరత్, నాకు తప్పటం లేదు. ఇది తప్పనిపించినా ఎలాగైనా సరే నీ మైండ్ని డైవర్ట్ చేయాలి. చంద్రికకి నువ్వు విడాకులు ఇచ్చేలా చేయాలి. లేదంటే జరగబోయే పరిణామాలు తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది. కొన్ని ప్రాణాలు పోవటం కంటే మీ ఇద్దరు విడిపోవటమే నాకు ముఖ్యం అనుకొని ఈ పాపం చేస్తున్నాను. నన్ను క్షమించరా.